పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. రిలీజ్ కు ముందు కూడా కాంట్రవర్సీలు జరిగినప్పటికీ కూడా రిలీజ్ అయిన తర్వాతే ఇవి ఎక్కువే. సినిమాలేయో అభ్యంతరకరంగా కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారని ఇలా రకరకాల కాంట్రవర్సీలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి సినిమా టికెట్ రేటు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మినిమం 800 అలా ఉంది ప్రీమియర్ షోలకి అయితే. 3 సంవత్సరాల నుంచి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక వారమో లేకపోతే ఇంకో 4 రోజులు ఎదురు చూస్తే టికెట్ రేట్స్ అయితే తగ్గుతాయి. కానీ ఎవరో ఆగే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మీరు అభిమానించే హీరోలు ఏమనుకుంటున్నారు, డబ్బుల గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచిస్తే, అల్లు అర్జున్ ఒక సందర్భంలో 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ని 10 రూపాయలకే కొంటాను అని చెప్పారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ ఏమన్నాడు, షాంపూ బాటిల్ అయిపోయిన తర్వాత అందులో వాటర్ వేసి దాన్ని షేక్ చేసి వాడతాడంట. చిరంజీవి గారు ఏం చెప్పారు, ఇవి సోపులు ఉంటాయి కదా, అయిపోయిన సోపులన్నీ మొత్తం అన్నీ కూడా దగ్గర పెట్టి గట్టిగా నొక్కి దాన్ని ఒక సోప్ కింద తయారు చేసి వాడతారంట. అలాగే లైట్లు కూడా కరెక్ట్గా బంద్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటారంట ఇంట్లో. మన హీరోలు ఇలా చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, అభిమానులుగా వెళ్ళిపోవాలంతే. అది 1200 అయినా సరే లేకపోతే 1000 రూపాయలైనా సరే. అది దీనికి వాళ్ళు కూడా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు. ఒక్క రోజులోనే వేల కోట్లు పెట్టి సినిమాలు తీయడం, ఒక రోజులోనే రప్పించుకోవాలనుకోవడం, ఇదే ధోరణిలో ఉన్నారు తప్ప ఒక్కసారి అభిమానుల తరపు నుంచి కానీ లేకపోతే ఇటు సైడ్ నుంచి కూడా ఆలోచించట్లేదు. కేవలం రేట్లు ఒకటే కాదు, చాలా మంది అక్కడ తొక్కిసలాటలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. లేనిపోయిన హైప్లు క్రియేట్ చేయడం వల్ల ఒక నిండు ప్రాణం హైదరాబాద్లో అయితే కోల్పోవడం మనం చూసాం. సో ఇలాంటివి జరగకూడదు అంటే ముందు ఆ సినిమాకి సంబంధించి వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే రోజు సంపాదించాలనే ధోరణి మారితే బాగుంటుంది. గ్రాడ్యువల్గా సంపాదించాలి అంతే తప్ప ఒకే రోజు సంపాదించేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ హైప్ చేస్తున్నారు, దానికి సంబంధించినవన్నీ హైప్ చేసుకుని ఎలాగైనా సరే రెచ్చగొట్టే ధోరణిలోనో లేకపోతే ఎమోషన్స్ అని అంటే కొంచెం ప్రొవోక్ చేసేలాగో ఏదో స్పీచ్లు ఇచ్చు ఏదో రకంగా రప్పించుకోవాలనుకుంటున్నారు, ఏంటో తెలియదు. మొత్తానికైతే ఒక రోజులో బిజినెస్ చేసేయాలి, 2 రోజుల్లో బిజినెస్ చేసేయాలి, ఇదే ధోరణిలో సాగుతుందన్నమాట. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజులో బిజినెస్ చేసేలా ఉంటే ఇంకా ఎలా చెప్పండి. మొత్తం చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి కాంట్రవర్సీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రేట్స్ కూడా పెరగడం వల్ల భవిష్యత్తులో ఇంకా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఒకసారి ఆలోచించాలి అభిమానులు కూడా. ఒక 2 రోజులు 3 రోజులు ఆగి వెళ్ళినా పర్వాలేదు అనే ధోరణిలో ఉండాలి తప్పితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేసి అదే రోజు చూడాలనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అన్నీ బాగుంటే చూడొచ్చు, 250 రూపాయల టికెట్ కొని 300 400 వేలకు వేలు పెట్టడం, వాళ్ళు పెట్టడం బాగానే ఉంది, మనం వెళ్ళడం బాగానే ఉంది. ఇలాగే జరిగితే మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటాయి పరిస్థితులు కూడా. అదే రోజు వెళ్ళాలి అంటే అభిమానులు చాలా మంది సినిమా చూసేవాళ్ళు సామాన్యులే ఉంటారు తప్పితే హై క్లాసు లేకపోతే బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చి చూసేయాలనే అంత ఖాళీ ఉండదు, అంత తీరిక ఉండదు. కొంతమంది అభిమానులు ఉంటారు. ఈ జనాభా భారతదేశ జనాభాలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అయితే కొంచెం మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. సో దాన్ని బట్టి టికెట్ రేట్స్ అనేవి పెట్టుకోవడం, లేనిపోయిన హైపులు క్రియేట్ చేయకుండా సాఫీగా ఎలా బిజినెస్ చేసుకోవాలి, కంటెంట్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.